ఈ నెల 21వ తేదీన విశాఖ నగరంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా డే వేడుకలను ప్రపంచ రికార్డు సృష్టించేలా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననుండడంతో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. యోగా దినోత్సవాలు విజయవంతం అయ్యేందుకు చేస్తున్న కసరత్తులపై విశాఖ సిపి సంకప్రత బాగ్చితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా జరగనున్న ఈ యోగా దినోత్సవంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రానున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రజలు ఏ విధంగా ఆ ప్రాంతానికి రావాలి, మరి ట్రాఫిక్ సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్చి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏ విధంగా శాంతి భద్రతకు సంబంధించి చర్యలు చేపట్టారు? ప్రధాని విజిట్ సందర్భంగా అన్ని విధంగా సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. బ్లూ బుక్ ఉంటుంది. ఆ బ్లూ బుక్లో ఉన్న ప్రతి ఇన్స్ట్రక్షన్ మేము ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. పబ్లిక్ చాలామంది ఆ రోజు వస్తారండి, మ్యాట్ మీద కూర్చొని యోగా చేస్తారండి. సో పబ్లిక్కి కూడా ఎటువంటి ఇబ్బంది జరగనీయకుండా చూస్తాము. సో ప్రైమ్ మినిస్టర్ గారితో పాటు మన చీఫ్ మినిస్టర్ సార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, ఇంకా చాలామంది డిగ్నిటరీస్, సెలబ్రిటీస్ కూడా రావచ్చు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఘనంగా అంతర్జాతీయ యోగా మా దినోత్సవ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 26 కిలోమీటర్ల మేర అటు బీచ్ రోడ్ మొత్తం కూడా సుమారు 5 లక్షల మంది దీంట్లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా పరంగా ఎటువంటి చర్యలు చేపట్టారు? ఇప్పుడు పబ్లిక్ని తీసుకురావడానికి బస్సులు కానీ ఆటోలు కానీ ఏర్పాటు చేయడం అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారండి. మేము పార్కింగ్ ప్లేస్లో బందోబస్తు పెడతాము, పార్కింగ్ ప్లేసెస్ కూడా గుర్తిస్తాము. తర్వాత పార్కింగ్ ప్లేస్ నుండి ఎక్కడ యోగా ప్లేస్ ఆ ప్లేస్ వరకు దింపడానికి కూడా ఏర్పాటు చేయడము. తర్వాత రిటర్న్ వెళ్ళడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం. ప్రతి చోట పోలీస్ వాళ్ళు ఉంటారండి, పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా చూస్తారండి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తిన నేపథ్యంలో ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు ఫైనల్ రూట్ ఇంకా మనం ఫిక్స్ చేయలేదు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తాము, ఎక్కడెక్కడ మళ్లింపులు జరుగుతాయి, అది కొన్ని రోజుల క్రితం ముందే మేము అందరికీ తెలియజేస్తాం త్రూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా. చూస్తున్నాం కదా, ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ట్రాఫిక్ సంబంధించి పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు చేయబోతున్నాం. మరోవైపు కొత్త టెక్నాలజీని ఉపయోగించి ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పూర్తిగా కృషి చేస్తామని చెప్పేసి కూడా మనతో పాటు నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్చి తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ సత్యతో దుర్గాప్రసాద్, BBC ఆన్ టీవీ, విశాఖ.